హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. మనం కూలర్ అయితే చూస్తున్నాం కదా, ఎంత ఈజీగా క్లీన్ చేయొచ్చో చూడొచ్చు. ఇక్కడ బటన్స్ కూడా చెప్పాను కదా మనకి ఫుల్ వీడియోలో. జస్ట్ ఇలా లెఫ్ట్ అండ్ రైట్ తోటి అయితే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇది. మనం పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదనమాట. స్పూన్ ఉన్నా సరే ఏదున్నా సరే ఈజీగా ఇప్పేయచ్చు. స్క్రూ డ్రైవర్ కూడా అవసరం లేదు. విప్పిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే బటన్స్ ఉంటాయి. అవి కొంచెం కిందకి ప్రెస్ చేసి బయటకు లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది ఇది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇంత తక్కువ ప్రైస్కి రావడం అనేది ఇప్పుడు మనకి సమ్మర్లో కాబట్టి వస్తుంది, తర్వాత అయితే రాదనమాట. ఇంకోటి ఏంటంటే చూస్తున్నారు కదా, మనకి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది తీసుకొని అయితే 4 రోజులు అయితే అవుతుందనమాట. ఒకసారి అయితే క్లీన్ చేద్దామని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కింద అనేది ఈ లబ్బర్ అయితే తీసేస్తే వాటర్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మనకి డస్ట్ ఏమన్నా ఉన్నా సరే ఈజీగా అయితే వెళ్ళిపోయింది. మొత్తం అంతా నీళ్ళంతా తీసేసిన తర్వాత మనం పైనుంచి అయితే కొన్ని వాటర్ అయితే వేసి క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే కొత్తగా కూలర్ తీసుకున్నప్పుడు ఒక వారం లోపల అయితే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ అయితే పడింది. చూస్తున్నారు కదా, మనం ఓపెన్ చేసినప్పుడు ఈ మోటార్ అనేది కూడా క్లీన్ చేసుకుంటుంటే తుప్పు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట లోపల సైడ్ కూడా. ఎందుకంటే లోపల నీట్గా ఉంటేనే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం వాటర్ అంతా పోసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే మనం స్పాంజిలతో అయితే ఎత్తాల్సి ఉండేది. ఇప్పుడైతే అలా అయితే ఏం లేదు. మొత్తం మనం వాటర్ అంతా పోసేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఆ క్యాప్ అయితే పెట్టేసి నేనైతే వాటర్ అయితే పోస్తున్నాను. 55 లీటర్ల ట్యాంక్ అన్నారు కదా, చూస్తున్నారు కదా, ఇదైతే పెరుగు బకెట్ అనమాట, 10 కేజీలది. దీంతో అయితే నేను 4.5 బకెట్ అయితే పోస్తే అక్కడ దాకా అయితే వచ్చిందనమాట నాకు. చాలా బాగుందనమాట. ఫస్ట్ అయితే మనకి గాలి రావాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కూలర్ ఆన్ చేసి ఫస్ట్ అయితే మనకి వాటర్ స్ప్రెడ్ అయ్యేదైతే వేయాలన్నమాట. ఆ తర్వాతే మనం ఫ్యాన్ అయితే ఆన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ అయితే పైన ఉంది. ఫుల్ వీడియో